సిబిఎన్ గారు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన దీనికోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు అప్లై చేస్తారో లేదో తెలియదు. అప్పుల్లో ఒక భూమి బద్దలైపోయే రికార్డ్ క్రియేట్ చేశారు. ఇది తెలిస్తే మీరు కుర్చీలోంచి కింద పడడం కన్ఫర్మ్. జగన్ గారు 5 years లో 3.32 lakh crores అప్పు చేస్తే విత్ క్యాగర్ ఆఫ్ 13.6%. ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చిన ఈ 18 months లో ఎంత అప్పులు చేశారు తెలుసా? 3,02,000 కోట్లు. అంటే జగన్ గారు కోవిడ్ పెట్టుకొని 5 ఏళ్లలో చేసిన అప్పులో 90% 3,02,000 కోట్ల అప్పు 18 నెలల్లో చేసవతలు పడేశారు. అసలు ఏ చీఫ్ మినిస్టర్ కానీ ట్రాక్ రికార్డ్ ఉందా? స్టేట్ అప్పుల్లో మునిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేశారు జగన్ గారు అని చెప్పిన సిబిఎన్ గారు ఇప్పుడు ఆయన పవర్లోకి వచ్చాక ఈ లెవెల్లో రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుంటే మనమంతా, జగన్ గారిని పక్కన పడేయండి, మనమంతా సిబిఎన్ గారికి ఎలా కనిపిస్తున్నామో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇక్కడ నేను ఏమని గట్టిగా నమ్ముతున్నానంటే ఇదేమి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఇదంతా ఈ 3,02,000 కోట్ల అప్పులు 18 నెలల్లో తీసుకురావడం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా తెచ్చేశారు అనేది నా గట్టి నమ్మకం. ఆయన 2024 ఎలక్షన్స్ టైంలో జగన్ గారిని ఎంత క్రిటిసైజ్ చేశారు, అసలు గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు అప్పులు చేయడం ఏంటి అని గట్టిగా అరుస్తే ఎంత చెప్పారు. అలాంటి ఆయనకి ఇప్పుడు 3,02,000 కోట్లు 18 నెలలో తీసుకురావడం అనేది అసలు నచ్చని విషయం కాబట్టి, ఆయన అసలు టాలరేట్ చేసే పొజిషనే ఉండదు కాబట్టి నా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కళ్ళ గంతలు కట్టేసి ఈ 18 నెలల్లో 3,02,000 కోట్లు అప్పులు చేశారు అనేది నా గట్టి నమ్మకం. అంతే కదా పవన్ కళ్యాణ్ గారు?